వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మన పైథాన్ లైఫ్ లో పైథాన్ న్యూ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈసారి ఈవినింగ్ బ్యాచ్ అండి. మన కోర్స్ నేమ్ వచ్చేసరికి బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. అంటే మీరు పైథాన్ ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే నేర్చుకుంటారు. 45 days కోర్స్ ఇది. 45 days కోర్సు. సో ఇది ఈవినింగ్ బ్యాచ్ కాబట్టి మీకు డైలీ 7 PM టు 9 PM 2 hours క్లాస్ ఉంటుంది. సో కోర్స్ యొక్క సిలబస్ చూద్దాం, కోర్స్ యొక్క ఫీచర్స్ చూద్దాం, అదే విధంగా ఫీ స్ట్రక్చర్ చూద్దాం. సో ఓవరాల్ గా ఏం అనేది మొత్తం చూడబోతున్నాం. సో వెంటనే వెళ్ళిపోతాం. సో ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ బేసిక్ లెవెల్ స్టార్ట్ చేస్తామండి. సో మనకు ఇదైతే లైవ్ బ్యాచ్ కాబట్టి మీకు జూమ్ మీట్ లో ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, మండే టు సాటర్డే. సో బేసిక్స్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఇంట్రడక్షన్ కావచ్చు, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అసలు ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా, ఓకేనా, ఇప్పుడే 10th కంప్లీట్ చేసినా, లేదా ఇప్పుడే మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా, లేదా ఇప్పుడు మీరు బీటెక్ లో ఉన్నా, బీటెక్ వెళ్ళాలనుకున్నా, నాన్ ఐటీ సైడ్ ఉన్నా, ఎవరైనా కూడా అసలు మీకు పైథాన్ అంటే ఐడియా లేదు, ఐడియా ఉన్నా సరే లేకపోయినా సరే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో మీరు కావాలంటే మన ప్రీవియస్ బ్యాచెస్ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా చూసుకోండి ఒకసారి, ఇన్స్టాలో కానీ అదేవిధంగా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కావచ్చు. సో తెలుగులో ప్రతిదీ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ప్రతిదీ అర్థమయ్యేది ఇక్కడ మనం సిలబస్ లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. మీకు ఇక్కడ సిలబస్ అనేది మనకు ఓవరాల్ గా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్ గా సిలబస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీకు లింక్ ఇస్తున్నాను, అక్కడ సిలబస్ మీరు ఇన్ డీటెయిల్ గా చూడొచ్చు. లేదంటే ఇక్కడ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు సిలబస్ పీడిఎఫ్ పంపిస్తారు, సిలబస్ పీడిఎఫ్ చూసుకోండి. అదే విధంగా డెమో కూడా వాళ్ళు పంపిస్తారు. కామెంట్ సెక్షన్ కూడా మీ లింక్ ద్వారా డెమో చూసుకోవచ్చు. సో కామెంట్స్, ఇన్స్టాలేషన్స్, మనం ఇక్కడ మీరు ఈ కోర్సులో 2 IDs తోటి ఫెమిలియర్ అవుతారు. ఫస్ట్ మీరు విఎస్ కోడ్ అండి, మనం విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్ లైబ్రరీ, అక్కడికి వెళ్ళిన తర్వాత పైథాన్ ఒక లైబ్రరీ, జూపిటర్ నోట్బుక్. సో జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తాం. సో మీరు ఈ కోర్సులో 2 IDs తోటి ఫెమిలియర్ అయిపోతారు. ఒకటి విఎస్ కోడ్, అదేవిధంగా జూపిటర్ నోట్బుక్. నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్స్ అండి, తర్వాత డేటా టైప్స్, ఆపరేటర్స్. ఆపరేటర్స్ కూడా మనకు చాలా ఉంటాయి కదా, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వెళ్తారు. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇవన్నీ ఎలిఫ్ కావచ్చు, ఇవి తెలుసుకుంటారు. లూపింగ్ స్టేట్మెంట్, తర్వాత ఫర్ లూప్ కావచ్చు, వైల్ లూప్, ఇవి తెలుసుకుంటారు. జంపింగ్ స్టేట్మెంట్, బ్రేక్, పాస్, కంటిన్యూ, ఇవి గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా బేసిక్స్. సో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ మీకు డేటా టైప్స్ ఉంటాయి కదా, మనకు లిస్ట్, టపుల్, సెట్, లిస్ట్, టపుల్, సెట్, స్ట్రింగ్, డిక్షనరీ, వీటి గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటారు. లిస్ట్ యొక్క మెథడ్స్ ఏంటి, స్ట్రింగ్ యొక్క మెథడ్స్ ఏంటి, టపుల్ లో ఏ విధంగా చేస్తాం, ఏది ఇమ్యూటబుల్, ఏది ఇమ్యూటబుల్, దేంట్లో డూప్లికేట్స్ అలవ్ అవుతుంది, దేంట్లో డూప్లికేట్స్ అలవ్ అవ్వదు, డిక్షనరీలో కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి, అసలు ఏది ఇమ్యూటబుల్, ఏది అంటే లైక్ ఏంటంటే ఇమ్యూటబుల్ ఏది తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేస్తామండి. సో సెట్ లో సెట్ అనేది ఆడడా, అనాడడా, ఓకేనా, ఇవన్నీ క్లారిటీగా డిస్కస్ చేస్తాం. సో మీకు ఇవన్నీ కూడా ఏమో అంటున్నాడు అనుకోకండి. సో ఏం పర్లేదు, మీకు ఏం తెలియకపోయినా మీరు మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీకు ప్రతిదీ అర్థమవుతుంది. సో మీరు డెమో చూడండి, కామెంట్ సెక్షన్ లింక్ ద్వారా డెమో చూడొచ్చు, లేదా ఇక్కడ నంబర్స్ కాంటాక్ట్ అయినా మీకు డెమో పంపిస్తారు. డెమో చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి. తర్వాత వచ్చేసరికి ఫ్రోజన్ సెట్, తర్వాత ఫంక్షన్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, సో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, మనకు ఊప్స్ కాన్సెప్ట్ అండి. సో మనకు క్లాస్ అంటే ఏంటి, ఓకేనా, పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. సో క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఫంక్షన్ అండి. ఇప్పుడు ఫంక్షన్ తెలుసుకున్నారు. అడ్వాన్స్డ్ ఫంక్షన్ వచ్చేసరికి లాంబ్డా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీస్ అండి. మీరు ఎవరైతే డాటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, లేదా డాటా అనలిస్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, సో మీ అందరికి ఒక ఇక్కడ మనకైతే పక్కాగా మీకు యూజ్ అయ్యే లైబ్రరీస్ అంటే నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్ లైబ్రరీ, అవి మనం ఈ సిలబస్ లో డిస్కస్ చేస్తున్నాం. సో మీరు పీడిఎఫ్ ద్వారా చూసుకోవచ్చు, లేదా వెబ్సైట్ లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తున్నాం కదా, అక్కడ ఓపెన్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి.
సో మీరు NumPy, Pandas, Matplotlib ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అండి. తర్వాత వచ్చేసరికి వర్షన్ కంట్రోల్ వచ్చేసరికి గిట్ అండ్ గిటప్. సో చాలా మంది పైథాన్ నేర్చుకుని యాజ్ ఎ ఫ్రెషర్ గా వెళ్తున్నారు కానీ అక్కడ సో మనకు అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకోలేకపోతాం. సో మనం అందుకే గిట్ అండ్ గిటప్ ని మనం ఇంక్లూడ్ చేస్తాం. సో మీకు గిట్ అండ్ గిటప్ అకౌంట్ క్రియేట్ చేపిస్తాం. అదేవిధంగా గిట్ యొక్క కొన్ని కమెంట్స్ కూడా మనం చూస్తాం. సో ఏంటంటే మీకు అక్కడ ఏ కమెంట్స్ కూడా నేను నేర్పిస్తాను అనేది మీకు సిలబస్ లో మెన్షన్ చేశాను, అవి చూసుకోండి. ఆ కమెంట్స్ మనం చెప్పబోతున్నాం. తర్వాత వెబ్ స్క్రాపింగ్ అండి. వెబ్ స్క్రాపింగ్ ఒక లైక్ ఏంటంటే వెబ్సైట్ లో నుంచి మనం ఒక వెబ్సైట్ నుంచి కంటెంట్ అనేది మనం స్క్రాప్ చేస్తాం. అది మనం ఈ-కామర్స్, ఫ్లిప్కార్ట్ చేస్తాం మనం రియల్ టైం ప్రాజెక్ట్. సో చూడండి ఒకసారి. సో అది కూడా మన క్లాస్ లో చేయిస్తాం. సో కంగారు. తర్వాత మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. తర్వాత ప్రాజెక్ట్స్ అండి. 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అవేంటో కూడా మీకు ఆ పీడిఎఫ్ లో కానీ వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ అయిపోండి, జస్ట్ కాంటాక్ట్ అవ్వండి, మీకు పీడిఎఫ్ పంపిస్తారు. పైథాన్ ఈవినింగ్ బ్యాచ్ డీటెయిల్స్ అని అడగండి, పీడిఎఫ్ పంపిస్తారు. ఈ నెంబర్ పైన కాంటాక్ట్ అవ్వండి. సో మీకు పీడిఎఫ్ పంపిస్తారు. కామెంట్ సెక్షన్ కూడా ఒక నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అయినా ఓకే, లేదా లింక్ ద్వారా ఓపెన్ చేసుకున్నా మీకు అక్కడ మొత్తం ప్రాజెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటి, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ కావచ్చు, టు డూ లిస్ట్ కావచ్చు, ఈ బుక్ ఆడియో రీడర్, రైల్వే టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి 5 ప్రాజెక్ట్స్. ఈ 5 ప్రాజెక్ట్స్ చేస్తే మీకు ప్రాజెక్ట్స్ చేస్తే సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. మన దగ్గర పైథాన్ లైఫ్ లో మీరు బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయబడుతుంది. సో మీరు ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు. వన్స్ ఈ సిలబస్ కనుక నేను చెప్పినట్టు రోజు డైలీ క్లాస్ అటెండ్ అవుతూ, నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తూ, ఓకేనా, ఇచ్చిన క్వశ్చన్ చదువుతూ, ఇవన్నీ చేస్తే మీరు పక్కాగా మీరు ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు. ఓకేనా, మీరు ఈ కోర్స్ అయ్యేంత వరకు పక్కాగా కోడ్ మీరు సొంతంగా రాయగలుగుతారు. అది నా గ్యారంటీ. ఎప్పుడు మీరు డైలీ క్లాస్ అటెండ్ అవుతూ, నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పక్కాగా మీరు సొంతంగా కోడ్ రాయగలుగుతారు. సో 45 days లైవ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు సిలబస్ చూసే ఫీచర్ చూడండి. క్లాస్ అయిపోయిన వెంటనే మీకు రికార్డింగ్ క్లాస్ ఇస్తామండి. ఓకేనా, సో విత్ ఇన్ 2 hours లో క్లాస్ అయిపోయిన 2 hours లోనే మీకు రికార్డింగ్ క్లాస్ వస్తుంది, స్టడీ మెటీరియల్ వస్తుంది, టాస్క్లు వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్లు వస్తాయి. సో రికార్డింగ్ క్లాసెస్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ క్వశ్చన్, టాస్క్. తర్వాత మీకు జాబ్ అప్డేట్స్ గ్రూప్ ఉంటుంది, డైలీ జాబ్ అప్డేట్స్ కూడా వస్తాయి. తర్వాత మీకు రెజ్యూమే బిల్డింగ్ సెషన్ ఉంటుంది, తర్వాత కెరీర్ గైడెన్స్ సెషన్ ఉంటుంది, తర్వాత మాక్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయబడుతుంది. సో మీరు ఎప్పుడు ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎప్పుడు రెడీ అయ్యేటప్పుడు మాక్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయబడుతుంది. సర్టిఫికేషన్ అయితే చెప్పాను. సో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో మరి ఇన్ని చెప్తున్నారు కదా, కోర్స్ స్టార్ట్ ఎప్పుడంటే June 10th స్టార్ట్ అవ్వబోతుందండి. June 10th, 2025. టైమింగ్స్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఈసారి మనది ఈవినింగ్ బ్యాచ్ డైలీ 7 PM to 9 PM. ఓకేనా, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మనకి ఈవినింగ్ 7 PM to 9 PM, మండే టు సాటర్డే, సండే రోజు క్లాస్ ఉంటుంది. కోర్స్ ఫీజు వచ్చేసరికి ఇన్ని చెప్తున్నారు. మరి సిలబస్ ఎంత చెప్పారు, ఫీచర్ చెప్పారు. మరి కోర్స్ ఫీజు ఎంత? 4,999 మాత్రమే. ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఒకవేళ ఫస్ట్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే నేనైతే చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోనే చూడండి. సో మీకు ఇక్కడ డెమో కోసం ఇక్కడ 2 numbers ఇచ్చాను, ఈ numbers కైనా కాంటాక్ట్ అవ్వండి, లేదా కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి డెమో చూడొచ్చు. అదే విధంగా మీకు ఈఎంఐ గురించి డౌట్స్ ఉన్నా, కోర్స్ గురించి డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే మా టీం యొక్క నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు మీ డౌట్స్ అయితే సాల్వ్ చేస్తారు. ఈఎంఐ గురించి డౌట్స్ ఉన్నా, అదే విధంగా కోర్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. వెంటనే కాంటాక్ట్ అయిపోయింది. సో మీకు జస్ట్ పైథాన్ ఈవినింగ్ బ్యాచ్ డీటెయిల్స్ అని అడగండి, వెంటనే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని కూడా పెట్టేశారు. సో మీకు కోర్స్ యొక్క సిలబస్ కావచ్చు, అదే విధంగా డెమో కావచ్చు. సో అక్కడ మీరు డెమో చూడండి, సిలబస్ చూసుకోండి, సిలబస్ ఇక్కడ ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే అక్కడ చూసుకోండి. సో మీరు డెమో చూసిన తర్వాత డిసైడ్ అయ్యండి. డెమో చూసిన తర్వాతే చెప్తున్నాను కదా, డెమో నచ్చితేనే మీరు డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అయ్యండి. సో ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, మీకు తెలుగులో ప్రతిదీ ఇక్కడ పెట్టిన మన టాపిక్స్ అన్ని కూడా బేసిక్ లెవెల్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే మనం ఈ సిలబస్ లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ ని మనం డిస్కస్ చేస్తాం. సో ఆ విధంగా మీరైతే పైథాన్ లో సొంతంగా కోడ్ రాయడానికి అడుగులు వేయబోతున్నారు, ఈ కోర్సు ద్వారా రాయబోతున్నారు. సో కానీ నేను 2 hours క్లాస్ చెప్తున్నానంటే మీరు ఒక 2 hours ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, సో ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీ అయినా? సో రెడీ అయితే వెంటనే డెమో చూడండి, డెమో నచ్చితేనే మీరు జాయిన్ అయ్యండి. Thank you for watching this video. Please subscribe to Python Life YouTube channel.